శ్రీమాతృ నమః. నమస్తేనండి. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. ఈరోజు దేవీ నవరాత్రుల్లో 3వ రోజు. ఈ రోజున అమ్మవారు వారాహి రూపంలో దర్శనమిస్తారు. ఈ అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రుభయమే ఉండదని, అపార జ్ఞానము సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతం అవుతుందని చెప్తారు. ఈ వారాహి దేవి పేర ఉన్న మూల మంత్రాలను, అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయన్నది భక్తుల నమ్మకము. మరి ఇంతటి శక్తివంతమైన వారాహి అమ్మవారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత ముందుకు తీసుకెళ్లగలరని ఆశిస్తున్నాను. వారాహి అమ్మవారు శక్తి స్వరూపాలలో ఒకరుగా చెప్తారు. ఈమెను సప్త మాతృకలలో ఒకరుగా, అలాగే దశమహావిద్యలలో ఒకరిగా కొలుస్తారు. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహి దేవిని వర్ణిస్తారు. అందుకే వారాహి అమ్మవారి ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా ఉంటుంది. ఈ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు ఒక గొప్ప యోధురాలుగా నిలుస్తుంది వారాహి అమ్మవారు. ఈ అమ్మవారు కాశీలో ఉగ్రవారాహి అమ్మవారి దేవాలయం ఉంది. వారణాసి భూగృహంలో ఉగ్రవారాహి విచిత్ర దేవాలయము. భూగృహంలో ఉన్న వారాహి దేవి విగ్రహం చాలా పెద్దది. ఆ మందిర పూజారులు తప్పించి వేరే ఇంకెవరికి ఆ భూగర్భంలో ప్రవేశించే వీల్లేదు. ఈ ఆలయము ఉదయం 8 గంటల లోపు ఇచ్చే హారతికి లోపలికి అనుమతించిన, కిందికి మాత్రం వెళ్ళనీయరు. పైభాగంలో ఉన్న 2 రంధ్రాల ద్వారా మాత్రమే ఈ విగ్రహాన్ని చూడగలుగుతారు. కేవలం అమ్మవారి ముఖము, పాదాలు మాత్రమే మనం చూడగలుగుతాము. రాత్రి వేళల్లో పూజించేందుకు వారాహి దేవత మన పురాణాల ప్రకారము శక్తికి ఉన్న 7 ప్రతిరూపాలే సప్త మాతృకలు. ఒక బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. వీరు దుష్ట శిక్షణ కోసము భక్తుల కాపలాగా ఉండి రక్షిస్తారు. మరి వారాహిదేవి సప్త మాతృకలలో ఒకరు. వారాహుని స్త్రీతత్వము పూర్వము హిరణ్యాక్షుడు అనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన శ్రీ మహావిష్ణువు అవతారమే వరాహమూర్తి. ఈ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి మాత అని అంటారు. దేవీ భాగవతము, మార్కండేయ పురాణము, వరాహ పురాణం వంటి పురాణాలలో ఈ అమ్మవారి ప్రసక్తి కనిపిస్తుంది. ఆయా పురాణాలలో అంతకాసురుడు, రక్తబీజుడు, శుంభనిశుంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఈ అమ్మవారి పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది. వారాహి రూపము ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది. ఈ అమ్మవారి శరీరము నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు ఉంటుంది. ఈ తల్లి వరాహముఖంతో 8 చేతులతో కనిపిస్తుంది. అభయముద్ర, అభయవరద హస్తాలతో శంఖము, పాశము, హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రము, సింహము, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది. లలితాదేవి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. కాశీ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఉగ్రవారాహి అమ్మవారి దేవాలయానికి వెళ్తే తప్పక చూడండి. కాశీ వెళ్ళిన వారు తప్పక దర్శించుకోవలసిన ముఖ్య దేవాలయము. ఈ ఆలయము వేళలో ఉదయము 4:30 నుంచి రాత్రి ఉదయము 8:30 వరకు మాత్రమే, కేవలం 4 గంటలు మాత్రమే దర్శనానికి అనుమతినిస్తారు. తర్వాత గుడిని మూసివేస్తారు. ఎందుకంటే అమ్మవారు ఆ వారణాసి గ్రామదేవత. చీకటి పడింది మొదలు ఉదయం 3:30 వరకు గ్రామ సంచారం చేసి వచ్చి విశ్రమిస్తుంది. అందువలన అమ్మవారి ఆలయంలో 4 గంటల పాటు పూజ చేసి భూమిలో ఉండే అమ్మవారిని దర్శించుకోవడానికి ఏర్పాటు చేసిన 2 రంధ్రాల నుంచి దర్శనం చేసుకోవాలి. ఒక రంధ్రంలో నుంచి చూస్తే అమ్మవారి ముఖభాగం మాత్రమే కనిపిస్తుంది. రెండవ రంధ్రంలో నుంచి చూస్తే అమ్మవారి పాదాలు దర్శనమవుతాయి. అమ్మవారికి పూజ చేసే పూజారి మాత్రము నిమిషాల వ్యవధిలో అలంకరణ చేసి హారతి ఇచ్చేసి బయటికి వచ్చేస్తారు. ఆ తర్వాత ఆ కన్నాలలో నుండి
దర్శనానికి భక్తులకు అనుమతినిస్తారు. మొన్న ఈ మధ్యన జరిగిన ఓ సంఘటన ఇక్కడ చెప్పుకోవాలి. కొత్తగా పెళ్ళైన జంట కొన్ని నెలల క్రితము అన్ని దేవాలయాల దర్శనము చేస్తూ వారణాసి వచ్చి ఈ దేవాలయాన్ని సందర్శించారు. అప్పుడు పూజారి ఎప్పటిలాగానే కన్నంలో నుండి చూడమని చెబితే అప్పుడు వారు వినలేదు. పైపెచ్చు మూర్ఖపు వాదనకి దిగారు. అమ్మవారు ఉగ్రరూపంలో ఉంటుందా? భక్తులని చూడనివ్వదా? అంటే కాదు నాయనా, శాంతకళ, ఉగ్రకళ అని రెండు ఉంటాయి. శాంతకళతో ఉన్న అమ్మవారిని ఎదురుగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఉగ్రకళ అంటే దుష్ట సంహారార్థం ఎత్తిన అవతారము. ఆ కళని సామాన్యులు తట్టుకోలేరు. నేను వెళితేనే ఆ కళ తట్టుకోలేక త్వరగా ముగించి వచ్చేస్తాను అని మనం సూర్యుడిని ఉదయము చూసినట్లు మధ్యాహ్నం చూడలేము కదా. ఉదయం ఉన్నది ఆ సూర్యుడే, మధ్యాహ్నం ఉన్నది ఆ సూర్యుడే కదా అని చూస్తాము అంటే సాధ్యమేనా? కళ్ళు టపాసుల్లా పేలిపోతాయి. దృష్టి పోతుంది. అలాంటిది దుష్ట శిక్షణార్థం ఎత్తిన అవతారాలు చూడాలంటే మన శక్తి సరిపోదు, చూడకూడదు అని ఎంతో శ్రద్ధగా చెప్పినా, పూజారి ఎంతో శ్రద్ధగా చెప్పినా వినకుండా చూడనివ్వకపోతే కోర్టుకు వెళ్ళి మీకు వ్యతిరేకంగా ఆర్డర్ తెచ్చుకుంటాము అని మొండిపట్టు పట్టారు ఆ దంపతులు. దీంతో పోయే కాలం వచ్చినప్పుడు ఇలానే ఉంటుంది ప్రవర్తన అని అమ్మవారి వద్దకి ఆ కొత్త జంటని తీసుకువెళ్ళాడు. క్షణాల వ్యవధిలో పూజారి హారతి వెలిగించి ఇచ్చేలోపు ఇద్దరూ కిందపడి మరణించారు. మహాశక్తి కలిగిన వారాహి అమ్మవారు కాశీ క్షేత్రంలో కొలువై ఉన్నందున, అందుకే ఆ అమ్మ గ్రామదేవత కరుణా వీక్షణాలతో వారాసిలో ఇంతవరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఈ అమ్మవారిని ఎవరైతే నమ్ముకుంటారో వారికి అమ్మ అనుగ్రహంతో జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. శత్రుభయం ఉండదు. జ్ఞానసిద్ధి కలుగుతుంది. యోగులకు కుండలిని శక్తి జాగృతం అవుతుంది. అమ్మవారి అష్టోత్తరం పఠించడం వలన సకల జయాలు సిద్ధిస్తాయి. ఒకసారి రుద్రగణాలలో నాయకుడైన ఒకరైన చిత్రకర్మ భస్మమైన మన్మధుడి బూడిదతో ఆడుకుంటూ బాలుడి రూపంలో ఉన్న ఒక బొమ్మను తయారు చేస్తాడు. అట్లా తయారు చేసిన బొమ్మను శివుని వద్దకు తీసుకువెళ్ళి చూపిస్తాడు. శివలీలలు అనిర్వచనీయం కదా. శివుడి వద్దకు వెళుతూ ఉండగానే ఆ బొమ్మకు ప్రాణం వచ్చి బాలుడు ఒక్క గెంతుతో శివుడికి చిత్రకర్మకు ప్రణామం చేస్తాడు. చిత్రకర్మ ఆనందానికి పట్టపగ్గాలు ఉండవు. ఇక ఆ బాలుడికి శతరుద్రీయ మంత్రము ఉపదేశించి తపస్సు చేసుకోమని ఆదేశిస్తాడు. అప్పుడు ఆ బాలుడు అదే విధంగా మంత్రపఠనం చేస్తూ తపస్సు చేయటం మొదలు పెడతాడు. తపస్సు చివరి దశకు చేరుకోతుండగా శివుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు ఆ బాలుడు ఆనందంతో నాకు యుద్ధం చేసిన వారెవరైనా తమ శక్తిలో సగం పోగొట్టుకోవాలి. ఆ శక్తి నా శక్తిలో చేరాలి. నా ప్రత్యర్థి ఉపయోగించే ఏ ఆయుధము నన్ను బంధించకూడదు అంటూ ప్రత్యేకమైన వరాలు ప్రసాదించమని వేడుకుంటాడు. అప్పుడు వెంటనే శివుడు వరాలు ప్రసాదించటమే కాక 60 సంవత్సరాలు రాజ్యం ఏలేటట్లు మరో వరం కూడా ఇస్తాడు. ఇదంతా గమనించిన బ్రహ్మ విసుగ్గా సిగ్గు సిగ్గు అని అర్థం వచ్చేలాగా బండ బండ అని అంటాడు. రాక్షస ప్రవృత్తి ఉన్న వాడవటం చేత బండాసురుడు అన్న పేరు వస్తుంది. మహేశ్వరుని క్రోధాగ్ని నుండి పుట్టడం వలన బండుడు మహాబలవంతుడవుతాడు. ఈలోగా మిగిలిన మన్మధుడిని బూడిద నుండి విశుక్ర, విషంగ అన్న ఇద్దరు రాక్షసులు పుట్టారు. వారిద్దరూ బండాసురుడి ముఖ్య అనుచరులవుతారు. వారితో పాటు వేలాది మంది రాక్షసులు ఆ బూడిద నుండి పుట్టుకొస్తారు. వారంతా కలిసి బండాసురుని 300 అక్షౌహిణులు సైన్యంగా ఏర్పడతారు. అట్లా అన్ని వేల మంది రాక్షసుల జన్మించారని తెలుసుకున్న అసుర గురువు శుక్రాచార్యుడు వారికి గురుతత్వ బాధ్యత తీసుకుని నిత్య అనుష్ఠానాలు నిర్వర్తించమని వారిని ఆదేశిస్తాడు. అప్పుడు దేవశిల్పి మయుడిని రప్పించి మహేంద్ర పర్వతాల మీద శోణితపురము అంటే శూన్యక పట్టణము అనే నగరాన్ని నిర్మింపజేస్తాడు. మయుడు శూన్యక పట్టణాన్ని స్వర్గం కంటే ఎక్కువగా అందంగా తీర్చిదిద్దుతాడు. మయుడు బ్రహ్మచేత హిరణ్యకశిపుడికి ఇవ్వబడిన కిరీటము, చామరాలు, గొడుగు, విజయము,
అనే ధనువు సింహాసనాన్ని స్వీకరించి పట్టాభిషిక్తుడవుతాడు. రాక్షసులను ఆ నగరానికి రప్పించి బండాసురుడిని రాజుగాను, విశుక్రుని, విశంగుడిని యువరాజులుగాను నియమిస్తాడు. బండాసురునికి సమ్మోహిని, కుముదిని, చిత్రాంగి, సుందరి అన్న నలుగురు భార్యలు ఉంటారు. శుక్రాచార్యుడి ఆధ్వర్యంలో హోమాలు, వేదపఠనము, తపస్సు సక్రమంగా జరుగుతూ ఉండేవి. అతను ధర్మపరుడై, శివారాధన తత్పరుడై, యజ్ఞ యాగాలు చేస్తూ చక్కగా పరిపాలన చేస్తూ ఉంటాడు. అతని బలము పెరుగుతూ ఉంటుంది. ఇంద్రుని బలం తగ్గిపోతూ ఉంటుంది. అది గ్రహించిన నారాయణుడు మాయను సృష్టించి, నీవు భండాసురుని వద్దకు వెళ్ళి అతన్ని మోహించి విషయ సుఖాలతో ఉండేటట్లు చూడవలసింది అని ఆజ్ఞాపిస్తాడు. విష్ణువు ఆనతి మీద మాయ బండాసురుని మోహంలో ముంచెత్తి విషయ సుఖాల్లో పడేసి యజ్ఞాలు, శివారాధన మర్చిపోయేలాగా చేస్తుంది. అప్పుడు అదును చూసుకుని నారదుడు ఇంద్రుని వద్దకు వెళ్ళి, ఇంద్ర, బండాసురుడు మాయామోహితుడై ఉన్నాడు. దేవి పరాశక్తిని ఆరాధిస్తే శ్రేయస్సు కలుగుతుంది అని చెప్తాడు. నారదుని సూచన మేరకు హిమాలయ పర్వతానికి వెళ్ళిన ఇంద్రుడు దేవతలందరితో కలిసి పరాశక్తిని పూజిస్తాడు. శుక్రుడు బండాసురుని కలుసుకొని, రాజా, శ్రీహరి మీ జాతిని నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మిమ్మల్ని బలహీనులను చేయడానికి మాయామోహితుడిని చేశాడు. ఆ ప్రభావం వల్ల రాక్షసుల శక్తి బలహీనమైంది. అప్పుడు ఇంద్రుడు మిమ్మల్ని జయించడానికి తపస్సు మొదలుపెట్టాడు. అందుచేత నీవు వెంటనే ఇంద్రుని మీదకు దండెత్తవలసింది అని అంటాడు. అప్పుడు శుక్రుడి ఆజ్ఞను అనుసరించి బండాసురుడు ఇంద్రునిపైకి యుద్ధానికి వెళ్తాడు. కానీ వారు ప్రవేశించకుండా పరాశక్తి కోటను నిర్మిస్తుంది. బండాసురుడు దాన్ని గోడను పగలగొట్టి తిరిగి రావటంతో బండాసురుడు విచారంతో నగరం వైపు మరలిపోతాడు. బండాసురుడు తమ్ముళ్లతో, మంత్రులతో సభ ఏర్పాటు చేసి ఈ విధంగా చెప్తాడు. దేవతలు మనకు శత్రువులు. మన్మధుడు బతికి ఉన్నంత వరకు ఏ సమస్య లేకుండా అన్ని సుఖసౌఖ్యాలు అనుభవించారు. అదృష్టం కొద్దీ మనమంతా మన్మధుడి బూడిదలో నుండి జన్మించినాము. ఇప్పుడు దేవతలందరూ కలిసి మన్మధుడు తిరిగి జన్మించాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నాలను మనము అడ్డుకోవాలి. మనం ఈ రూపాల్లో వెళితే దేవతలను గెలవలేము. కాబట్టి వాయు రూపంలో వారి శరీరాలలో ప్రవేశించాలి. అట్లా వారి శరీరాలను మన అధీనంలోనికి తెచ్చుకుని కృషింపచేస్తే వారిని అంతం చేయడానికి అంత కష్టం కాదు. కనుక ముల్లోకాలలోని జీవుల శరీరాల్లోకి మనం వాయు రూపంలో చేరుదాము అని బండాసురుడు అంటాడు. బండాసురుని మాటలు విన్న అసుర సైన్యము ఆనందంతో చిందులు తొక్కుతుంది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్షౌహిణుల సైన్యంతో కూడా బండాసురుడు వాయు రూపంలోకి మారి దేవలోకపు దేవతల మనస్సుల్లో ప్రవేశించి వారి మానసిక శక్తిని హరించి మోహాలను వికారంగాను చేస్తాడు. వికృతాకారాలతో ఉన్న దేవీ దేవతలకు ఒకరి మీద ఒకరికి ప్రేమ క్షీణించిపోతుంది. వారందరూ నిర్వీర్యులుగా అయిపోతారు. ఏ పని చేయటానికి అశక్తులైపోతారు. చివరకు వృక్షాలు, జంతువులకు కూడా అదే గతి పడుతుంది. అదే సమయంలో అనుచరులతో కూడి విశుక్రుడు భూలోకంలో మానవులకు కూడా అదే గతి పట్టిస్తాడు. మనుష్యులు చిరునవ్వు కూడా మర్చిపోతారు. సంతోషాలన్నీ హరించుకుపోయి ఒకరి మీద ఒకరు గౌరవం కోల్పోయి ఇతరులకు అండగా ఉండాలన్న భావన కోల్పోతారు. నిత్య కార్యక్రమాల్లో ఆసక్తి నశించి నిర్వికారులై శిలలులాగా ప్రవర్తించడం మొదలు పెడతారు. రసాతలంలో విషంగుడు విజృంభిస్తాడు. నాగలోకంలో ఏ కారణము లేకుండా విచారంలో మునిగి ఒకరినొకరు ద్వేషించుకుంటూ రసహీనులైపోతారు. అట్లా ముల్లోకాల్లో అల్లకల్లోలం అయిపోతుంది. స్వర్గలోకంలో బ్రహ్మతో సహా అందరు దేవతలు జరుగుతున్న పరిణామాలకు ఆందోళన చెంది శ్రీహరి వద్దకు వెళ్తారు. అప్పుడు శ్రీహరి ఆ సమయంలో కళ్ళు మూసుకుని సుషుప్తావస్థలో ఉన్నట్లు కనిపిస్తారు. దేవతలందరూ స్తోత్రపఠాలు చేసిన కొంత తడవు తర్వాత ఆయన కళ్ళు తెరుస్తాడు. శ్రీ మహావిష్ణువుడు ఈ విధంగా అడుగుతారు. ఏమిటి, మీరందరూ శక్తులు నశించినట్లు ఎండిపోయి కనిపిస్తున్నారు
అని ఆశ్చర్యంగా ప్రశ్నిస్తాడు. మీరందరూ కూడా ఆ భండాసురుని మాయకు బలైపోయారా? నాకు కూడా లక్ష్మీదేవి మీద ఆసక్తి తగ్గుతున్నది. నేను బ్రహ్మరుద్రులు కారణ పురుషులము. మేము కూడా భండాసురుని దుష్కృతాల నుండి తప్పించుకోలేకపోతున్నాము. మనల్నందరినీ కాపాడగల శక్తి కలవారు ఒక్కరే. ఆయన మహాశంభువు. పరాశక్తి ఆయనని వెన్నంటే ఉంటుంది. ఆయనకు రూపం లేదు. దేని మీద ఆధారపడడు. అన్నింటికీ అతీతుడు కనుక ఆయనను ఈ భండాసురుని మాయ ఏమీ చేయలేదు. అందరము కలిసి ఆయనను శరణు వేడుదాము అని శ్రీహరి దేవతలను వెంటబెట్టుకుని బయలుదేరతాడు. వారంతా కలిసి బ్రహ్మాండం అవతలంచుకు చేరుకుంటారు. అక్కడ పెద్ద గోడ అడ్డుగా కనిపిస్తుంది. దేవతలు దేవలోకంలో ఉన్న ఏనుగులన్నింటినీ రప్పించి గోడలు బద్దలు కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. గోడలో చిన్న చీలిక ఏర్పడుతుంది. అందులో నుండి లోపలికి వెళ్ళిన వారికి నిరాలంబము, నిరజ్ఞానము, పంచభూత రహితమైన చిన్మయ ఆకాశం కనిపిస్తుంది. ఆ ఆకాశము నిలబడి దేవతలందరూ చిదాకాశ రూపంలో ఉన్న మహాశంభువుని స్తోత్రం చేస్తారు. మబ్బు వంటి నల్లని రూపంలో ఒక చేతిలో శూలము, మరొక చేతిలో కపాలము, త్రినేత్రుడైన మహాశంభువుడు దర్శనమిస్తాడు. చేతులలో అక్షరమాల పుస్తకంతో చంద్రుని వలె వెలిగిపోతూ పరాశక్తి ఆయన పక్కనే ఉంటుంది. ఆ పరమేశ్వరుడు ఇలా అంటాడు: మీరందరూ వచ్చిన కారణం నాకు తెలుసు. మహాప్రళయం నుండి మిమ్మల్ని ఒడ్డెక్కించడం నా బాధ్యత. సాధారణ ప్రళయము అయితే విష్ణువు మనల్ని కాపాడగలడు. కానీ ఇప్పుడు వచ్చింది భండాసురుని వలన సంభవించిన కామ ప్రళయము. అందు నుండి కాపాడగలిగింది లలితా పరమేశ్వరి మాత్రమే. శ్రీ లలితా పరమేశ్వరిని కేవలం పరాశక్తే సృష్టించగలదు. కాబట్టి అందరూ ఆమెను శరణు వేడండి అని అంటాడు మహాశంభుడు. ఆ మాటలు విన్న దేవతలకు ఏమి చెయ్యాలో అర్థం కాదు. పరాశక్తిని ఏ విధంగా ప్రసన్నురాలిని చేసుకోవాలో తెలుపమని మహాశంభుడిని వేడుకుంటారు. అప్పుడు ఆయన పరాశక్తిని ప్రసన్నిరాలిని చేసుకునే యజ్ఞయాగాదుల విధి విధానము, ఆ తర్వాత జరగబోయే పరిణామాలు వివరించి దేవతలు చేయబోయే యాగానికి హోతగా ఉండటానికి అంగీకరిస్తాడు. మహాశంభునాథుడు వాయు రూపంలో ప్రపంచంలోకి ప్రవేశిస్తాడు. క్రియాశక్తిగా మారిన పరాశక్తి సహాయంతో వాయుశక్తినంతటినీ ప్రయోగించి జలసముద్రం పూర్తిగా ఎండిపోయేలా ఊదుతాడు. నిర్జలమైన సముద్రంలో ఏర్పడ్డ గుంటలో తన మూడవ నేత్రంతో చిదగ్నిని ప్రజ్వలింపజేస్తాడు. అట్లా వెలుగుతున్న అగ్ని పాతాళం నుండి బ్రహ్మలోకం వరకు వ్యాపించి ఉంటుంది. హోమకుండము నక్షత్రాలతో అలంకరిస్తాడు. ఆ తర్వాత వేదాలతో చెప్పబడినట్లు యాగం మొదలు పెడతాడు. పుష్కల ఆవర్తక అన్న ప్రళయ మేఘాలను హోమంలో నెయ్యి వేసే గరిటెలుగా ఉపయోగిస్తాడు. హోమకుండంలో 6 సముద్రాలను సమర్పిస్తాడు. యాగ సమాప్తి సమయంలో అలంకరించుకున్న దేవతలు ఆ గరిటెలో కూర్చుని తమను తాము హోమాగ్నికి సమర్పించుకుంటారు. అంతటితో యాగం ముగిసిపోతుంది. తాను వచ్చిన కార్యము నిర్విఘ్నంగా పూర్తి చేసిన శంభునాథుడు వాయురూపం వదిలేసి స్వరూపంలోనికి మారిపోతాడు. ఆ విధంగా పూర్తి అయిన చిదగ్నిహోమ కుండం నుండి వివిధ ఆయుధాలతో 9 అంతస్తులతో ఉన్న శ్రీచక్రరాజ రథం అన్న ప్రత్యేకమైన వాహనం మీద కూర్చుని ఉన్న లలితాదేవి ఆవిర్భవిస్తుంది. ఆ విధంగా చిదగ్ని నుండి ఉద్భవించిన శ్రీ లలితాదేవి తన శరీరం నుండి కామేశ్వరుడిని సృష్టిస్తుంది. ఇక్షుధనస్సు, పంచబాణాలు, పాశము, అంకుశం అన్న 4 ఆయుధాలను చేతిలో ధరించి చతుర్బాహు సమన్విత అవుతుంది. ఉదయిస్తున్న సూర్యుడిలాగా ఎర్రటి కాంతితో నిత్యాషోడశిఖారూప, నిరంతరం 16 ఏళ్ల వయసులో ఉన్న అందము, రూపలావణ్యంతో ఉంటుంది. ఆమె శరీరంలో అంగాంగాల నుండి వివిధ దేవతామూర్తులు ఉద్భవిస్తారు. ఆ అరుపురూప దృశ్యము కనులారా చూసిన ఇంద్రాది దేవతలు పరమానంద భరితులై మరల మరల తల్లికి నమస్కారం చేస్తారు. అదే సహస్రనామ పారాయణలో చెప్పిన చిదగ్నికుండ సంభూత, చక్రరాజ రథారూఢ, దేవకార్య సముచ్యత అన్న పదాలకు వివరణ. శ్రీ చక్రరాజ రథము 4 యోజనాలు 10 అంటే 1 యోజనము 9 మైళ్ళు
వెడల్పు, 10 యోజనాల ఎత్తు, 9 పర్వాలు, 4 చక్రాలుగా, 4 వేదాలు, చతుర్విధ పురుషార్థాలు, 4 అశ్వాలుగా, బ్రహ్మానంద భరితమైన పతాకము, అన్నిటికన్నా ఉచ్చస్థానంలో బిందు పీఠము, మేరు ప్రస్తారం రూపంలో కలిగి తేజస్సు అనే పదార్థంతో నిర్మించబడి ఉంటుంది. త్రివిధములైన సృష్టి, స్థితి, లయములై దేవకార్యము అంటే దేవతల శక్తులకు మించిన భండాసుర వధ ద్వారా ముల్లోకాలను కాపాడటము. ఇక్కడ నుండి లలితా సహస్రనామాల్లో అమ్మ వర్ణన ఉంటుంది. ఉదయిస్తున్న 1000 కిరణములు కల సూర్యుడి కాంతితో 4 చేతులతో, ఆ చేతులలో ధరించిన ఆయుధాలు, ఆమె అందము ఒక్కొక్క నామంలో వివరించబడి ఉంటుంది. సంపత్కరి సమారూఢ సింధూర వ్రజసేవిత లలితాదేవి చేతిలో ఉన్న అంకుశము అన్న అస్త్రం నుండి సంపత్కరీ దేవి ఉద్భవిస్తుంది. ఆమె రణకోలాహలమనే మత్త గజము నధిరోహించి ఉంటుంది. అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటి కోటి బిరావృత పాశము నుండి అశ్వారూఢ అనే దేవత ఉద్భవిస్తుంది. ఆమె అపరాజిత అన్న అశ్వము అధిరోహించి ఉంటుంది. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత తల్లి తాను స్వయంగా అన్ని ఆయుధాలతో నిండి ఉన్న చక్రరాజమనే రథం ఎక్కి ఉంటుంది. గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత అంటే మంత్రినీ దేవి గేయ చక్రం అన్న రథం ఎక్కి ఉంటుంది. శ్రీచక్రము చుట్టూ ఉన్న త్రికోణమే గేయ చక్రము. గిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత వరాహములచే లాగబడుతున్న రథం మీద చేతిలో దండము దాల్చి దండనాథాదేవి ఉంటుంది. ఆ తర్వాత లలితాదేవి కోపంతో చేసిన హూంకారం నుండి 6 కోట్ల మంది యోగినులు, మరో 6 కోట్ల మంది భైరవులు పుట్టుకొస్తారు. అనంతమైన శక్తిసేన ఉద్భవిస్తుంది. అవివాహితులు ఈ సింహాసనంపై ఆసీనులు కావటానికి అనర్హులు. మహాపురుష లక్షణాలు కలవారినే కూర్చుండబెట్టాలి. ఈమె ఉత్తమ స్త్రీ, శృంగార దేవతలాగా ప్రకాశిస్తున్నది. ఈమెను వివాహమాడటానికి పరమేశ్వరుడు తప్ప మరొకరు అర్హులు కారు అని బ్రహ్మ ఆలోచిస్తున్న సమయంలో పరమేశ్వరుడు తన రూపం మార్చి జగన్మోహనాకారంలో బ్రహ్మ ఎదుట నిలబడతాడు. బ్రహ్మ ఆనందంతో మహేశ్వరుడికి కామేశ్వరుడు అనే పేరు పెడతాడు. పరాశక్తికి తగిన వరుడు కామేశ్వరుడే అని తలచి దేవతలు దేవి వద్దకు వెళ్ళి స్తుతిస్తారు. అప్పుడు కామేశ్వరుడు, దేవి పరస్పర ఆకర్షితులవుతారు. పరమేశ్వరి తన చేతిలో ఉన్న హారము ఆకాశంలోకి విసిరేస్తుంది. ఆ హారము కామేశ్వరుని కంఠంలో పడుతుంది. దేవతల ప్రార్థనను మన్నించిన శ్రీహరి శ్రీ లలితా కామేశ్వరుల వివాహం చేస్తాడు. కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర దేవతలు చెరుపు విల్లును, శ్రీహరి పుష్పాయుధాన్ని, వరుణుడు నాగపాశాన్ని, విశ్వకర్మ అంకుశాన్ని, అగ్నిదేవుడు కిరీటాన్ని, సూర్యచంద్రులు కర్ణాభరణాలను, మధుర పాత్రను, కుబేరుడు చింతామణిని, లక్ష్మీదేవి ఛత్రాన్ని, చంద్రుడు వింజామరలను లలితా కామేశ్వరులకు బహూకరిస్తారు. బ్రహ్మ కుసుమాకరం అనే విమానాన్ని ఇస్తాడు. దేవతలందరూ పరాశక్తిని పలు విధాలుగా కీర్తిస్తారు. నారదుడు నమస్కరించి, తల్లి నీవు పరబ్రహ్మవు, సాధుజన జనరక్షణకువే ఆవిర్భవించావు. భండాసురుడు ముల్లోకాలను హింసకు గురి చేస్తున్నాడు. దేవతలంతా భయభ్రాంతులై ఇక్కడే నివాసాలు ఏర్పరచుకున్నారు. నీవు అభయమిస్తే వారు తమ తమ గృహాలకు తిరిగిపోతారు అని విన్నవించుకున్నాడు. పరాశక్తి అభయముతో సంతుష్టులై వారు తిరిగి గృహాలకు మరలిపోతారు. మహాశంభుడి ప్రశంసలతో లలితాదేవి సృష్టి కార్యం కొనసాగిస్తుంది. ఎడమ నేత్రం నుండి చంద్రతత్వంతో బ్రహ్మాండ లక్ష్మి, కుడి నేత్రం నుండి సూర్యతత్వంతో విష్ణు పార్వతి, మూడవ నేత్రం నుండి అగ్నితత్వంతో రుద్ర సరస్వతులు ఉద్భవిస్తారు. లక్ష్మి విష్ణువులు మరియు శివపార్వతులు బ్రహ్మ సరస్వతులు దంపతులవుతారు. వారి వారి సృష్టి కార్యము కొనసాగించమని ఆదేశిస్తుంది అమ్మవారు. పొడవైన కేశాల నుండి అంధకారము, కనులలో నుండి సూర్యచంద్రుల అగ్నులు, నుదుటి మీదనున్న ఆభరణం నుండి నక్షత్రాలు, పాపిటి గొలుసు నుండి నవగ్రహాలు, కనుబొమ్మల నుండి న్యాయశాస్త్రము, ఊపిరి నుండి వేదాలు, వాక్కు నుండి
పద్య నాటకాలు, చిబుకము నుండి వేదాంగాలు, కంఠం మీద ఉన్న 3 మడతల నుండి వివిధ శాస్త్రాలు సృష్టి చేయబడింది. వక్షస్థలం నుండి పర్వతాలు, మనసు నుండి చిదానందము, అస్తన కణముల నుండి విష్ణు దశావతారములు, అరచేతుల నుండి ఉభయ సంధ్యలు ఆవిర్భవిస్తాయి. హృదయము బాలాదేవి, జ్ఞానము శ్యామలాదేవి, అహంకారము వారాహీదేవి, చిరునవ్వు విఘ్నేశ్వరుడుగా రూపుదిద్దుకుంటారు. అంకుశం నుండి సంపత్కరీదేవిని, పాశం నుండి అశ్వారూఢాదేవి, కపోలాల నుండి నకులేశ్వరి, కుండలిని శక్తి నుండి గాయత్రిని సృష్టిస్తుంది. చక్రరాజ రథానికి ఉన్న 8 చక్రాల నుండి 8 మంది దేవతలు పుడతారు. 9వ ప్రాకారము బిందుపీఠంలో తల్లి ఆసీనురాలై ఉంటుంది. చివరకు చక్రరాజ రథ సంరక్షక దేవతలను సృష్టిస్తుంది. లలితాదేవి సృష్టి కార్యం పూర్తి చేసి పతి శివకామ సుందరుని శివచక్రం సృష్టించమని వేడుకుంటుంది. ఆయన చేసిన హుంకారం నుండి 23 మంది శివచక్ర దేవతలు పుట్టుకొస్తారు. ఈ విధంగా శక్తిసేన సృష్టి కార్యక్రమం పూర్తి చేసిన తల్లి 16 మంది మంత్రులతో ముఖ్యాసీనురాలై శ్యామలాదేవిని ప్రధాన మంత్రిగా నియమిస్తుంది. ఆ కారణం చేతనే శ్యామలాదేవిని మంత్రిని దేవి అని కూడా అంటారు. చక్రరాజ రథం నుండి సృష్టించబడ్డ రథాలలో ఒకటైన 7 పర్వాలు కలిగిన గేయ చక్ర రథం మీద శ్యామలాదేవి అధిరోహించి లలితాదేవికి కుడిపక్కన ఉంటుంది. గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత అని అంటారు. అదేవిధంగా వరాహము చేత లాగబడుతున్న గిరిచక్ర రథం మీద అధిరోహించిన వార్తాళీదేవిని 12 మంది దండనాథులకు సేనాధిపతిగా నియమిస్తుంది. ఆమెను వారాహిదేవి, దండనాథాదేవి అని కూడా అన్నారు. లలితాదేవి తన కనుబొమ్మల నుండి గద సృష్టించి దండనాథాదేవికి ఇస్తుంది. త్రిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత అంటారు కదా. శక్తిసేనను సంపూర్ణంగా కూర్చుకున్న లలితాదేవి బండాసురుని మీద యుద్ధానికి బయలుదేరుతుంది. ఆమె అంకుశం నుండి సంపత్కరీదేవి తనతో పాటు పుట్టిన అనేక ఏనుగుల సమూహంతో లలితాదేవి వెనుకనే ఉంటుంది. అమ్మ తన గజయూధమునకు సంపత్కరీదేవిని అధికారినిగా నియమించింది. పాశం నుండి వచ్చిన అశ్వారూఢాదేవి అపరాజిత అశ్వం ఎక్కి గుర్రాల సమూహంతో కూడి లలితాదేవి ముందర ఉంటుంది. యుద్ధభేరి మోగిస్తూ లలితాదేవి శక్తిసేనతో సాగిపోతున్నది. దండనాథాదేవి తన రథం మీద నుండి దిగి వజ్రం ఘోష అన్న సింహం మీద కూర్చుంటుంది. సైన్యము లలితాదేవి ద్వాదశనామ స్తోత్రం చేస్తూ సాగిపోతూ ఉంటుంది. గేయచక్ర రథం మీద ఉన్న మంత్రినీ దేవిని, ఆమె అనుచరులను షోడశనామ కీర్తన చేస్తూ సాగిపోతారు. మంత్రినీ దేవి హస్తం మీద ఉన్న పక్షి నుండి చేతిలో ధనస్సు ధరించి ధనుర్వేదుడు అవతరిస్తాడు. మాత, ఇది చిత్రజీవం అనే ధనస్సు. ఇది అక్షయ తూణీరము. అసుర సంహారానికి వీటిని ఉపయోగించు అని ఆమెకు అందజేస్తాడు. లలితాదేవి, వార్తాళీదేవి, శ్యామలాదేవిని సేనానాయకులుగా నియమించిన తర్వాత చేసిన హూంకారంలో నుండి 6,40,00,000 మంది యోగినులు, అంతమందే భైరవులు, లెక్కలేనంత శక్తిసేన పుట్టుకొస్తారు. ఆమె నుండి ఉన్నతమైన 4 సముద్రాల ఘోష రణభేరిగా మరికొన్ని వాద్య విశేషాలు వెన్నంటే బండాసుర వధకు రణరంగానికి బయలుదేరి వెడలింది. గిరిచక్ర రథం నుండి దిగి వజ్రఘోషం అన్న సింహాన్ని అధిరోహించిన దండనాథాదేవిని సేన ద్వాదశనామాలతో స్తోత్రపాఠం చేస్తుంది. పంచమి దండనాథాచ సంకేత సమయేశ్వరి తదా సమయ సంకేత వారాహి పోత్రిని తదా వార్తాళీ చ మహాసేన ప్యాజ్ఞ చక్రేశ్వరి తదా అన్న స్తోత్రగానం చేస్తూ బయలుదేరారు. గేయచక్ర రథంలో బయలుదేరిన మంత్రినీ దేవి యుద్ధ కవాతు వాయిద్యాలు మోగిస్తుంది. ఆమె సేన చక్కగా అలంకృతులై వీణ మొదలైన వాయిద్యాలతో గానం చేస్తూ కొనసాగుతారు. మంత్రినీ దేవిని సంగీత యోగిని, శ్యామల, మంత్రనాయిక, మంత్రిని, సచివేశాని, ప్రధానేశి, కుశప్రియ, వీణావతి, వైనికి, ముద్రిని అనే 16 నామాలతో ఆమెను అనుసరిస్తున్న
సేన షోడశనామ స్తోత్రపాఠం చేస్తోంది. ఈ స్తోత్రం పఠించిన వారు ముల్లోకాలను జయించగలరు. ఆమె చేతిలో ఉన్న చిలుకపిల్ల నుండి ధనుర్వేదము ఆవిష్కరించబడింది. 4 చేతులు, 3 తలలు, 3 కన్నులు గల వీరుడు ఆమెకు నమస్కరించి, తల్లి, భండాసురునితో యుద్ధానికి బయలుదేరుతున్నావు. చిత్రజీవమనే ఈ ధనస్సు స్వీకరించు. అక్షయ బాణంలా ప్రకాశిస్తుంది అని చెప్పి ధనస్సును 2 అమ్ముల పొదను శ్యామలాదేవికి ఇస్తాడు. ఆమెకు యంత్రిని, తంత్రిని అనే వారు చెలికత్తెలుగా ఉంటారు. వారు చిలుకను, వీణను ధరించి ఆమె వెంట బయలుదేరతారు. స్తోత్ర పాఠాలు, గానాలతో సైన్యం అనుసరిస్తూ ఉండగా 4 చేతులలో చెరుకుగడ, బాణాలు, శూలము, అంకుశము ధరించిన లలితాదేవి కదనరంగంలోనికి బయలుదేరుతుంది. రథము మీద తెల్లటి గొడుగులతో విజయ మొదలైన పరిచారికలు చామరాలు వీస్తుండగా, దేవతా స్త్రీల సంగీత వాయిద్యాలతో, బ్రహ్మాది దేవతల స్తోత్రాలతో కామేశ్వరి మొదలైన శక్తులు పాదాలు సేవిస్తూ కదలి వస్తారు. ఇక్కడ తల్లిని పంచవింశతి అంటే 25 నామాలతో కీర్తిస్తారు. ఈ విధంగా లలితాదేవి శక్తిసేనతో భండాసురుని వధించాలన్న ఉత్సాహంతో బయలుదేరుతుంది. భండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత అంటారు కదా. చక్రరాజ రథేంద్రి అయిన లలితాదేవి కథన రంగానికి బయలుదేరింది. మిగతా కథను మనము రేపు తెలుసుకుందాము. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. ఆ లలితాదేవి కృపా కటాక్షాలు మన అందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. నమస్తే.